ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు. ఎందుకండి అంత బాధపడతారు? బాధంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్సెన్స్. ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. నేను చెప్తే నమ్మరే మీరు. ఆగండి డాక్టర్. డాక్టర్ గారు, నేను తుమ్మనాను, ఆవిడే బలవంతం తుమ్మించింది. ఆహరించారులేండి, పదండి ఇంటికి. కర్మ. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది, మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని. ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గాని మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొద్దుపోయింది. వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తా. సారీ, దిండు. గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది. ఏంటి? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. తొమ్మలక్కడి తొమ్మలక్కడి జిల్లి. మీరు ఇంకా నిద్రపోలేదా? మిమ్మల్ని మీ పని చెప్తాను రండి.